మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమాను పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లోనే ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడనే న్యూస్ బయటికి రావడంతో ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ అయింది. ముందుగా ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడని వార్తలు రాగా, ఆ తర్వాత అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తున్నాడని ప్రకటించారు మేకర్స్. మరి ప్రభాస్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఫైనల్ గా ప్రభాస్ రుద్ర అనే పాత్రలో నటిస్తున్నాడని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతో కన్నప్ప పై మరింత బజ్ జనరేట్ అయింది. కానీ ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ విషయంలో తొలుత ఎన్నో ట్రోల్స్ కి గురైంది. ముఖ్యంగా టీజర్ లో విష్ణు చెప్పిన శివయ్య డైలాగ్ ను ట్రోల్ చేశారు. దానికి తోడు మంచు ఫ్యామిలీ గొడవలు ఈ సినిమాకు నెగిటివ్ వైబ్ క్రియేట్ చేసినట్టుగా అనిపించింది. అంతేకాదు కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం, దాని వెనుక మంచు మనోజ్ ఉన్నాడని వార్తలు రావడం సినిమాకు కాస్త మైనస్ గా మారేలా ఉందని అనుకున్నారు. కానీ విష్ణు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయాడు. కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో కన్నప్ప ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశాడు విష్ణు. దీంతో కన్నప్ప మంచి పాజిటివ్ వైబ్ తో థియేటర్లోకి వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ట్రోల్ చేద్దామని థియేటర్ కు వచ్చిన వారికి సీన్ రివర్స్ అయిపోయింది. తన నటనతో వాళ్లకు సమాధానం చెప్పాడు విష్ణు. ప్రతి క్యారెక్టర్ ను బలంగా రాసుకున్న మేకర్స్ ప్రభాస్ పాత్రను సినిమాకే హైలైట్ గా మలిచారు. ఇక క్లైమాక్స్ లో విష్ణు కంటతడి పెట్టించేశాడు. మనోజ్ సైతం మా అన్న అదరగొట్టాడని చెప్పాడు. ట్రోల్ చేసిన వారే ఇప్పుడు విష్ణు నటనను ప్రశంసిస్తున్నారు. విజువల్ పరంగా, కంటెంట్ పరంగా, మ్యూజికల్ పరంగా కన్నప్ప బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఈ సినిమా విష్ణు కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచేలా ఉంది. కన్నప్ప మీద ప్రభాస్ ప్రభావం గట్టిగా ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగా జరుగుతున్నాయి. కాబట్టి కన్నప్పకు భారీ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి.